హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ అయితే చిక్కుడుకాయ కర్రీ అండి. కొంచెం మసాలా వేసి చేశాను, సూపర్గా కుదిరింది. ఎలా చేయాలో చూసేద్దామా మరి. దీనికోసం అయితే ఒక కప్పు పెసరపప్పుని ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని కాస్త పలుకుగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మనం ఏదైనా చపాతీ ఇలా చేసుకున్నప్పుడు కూడా సూపర్ ఉంటుంది కర్రీ. రైస్లో కూడా అద్దిరిపోతుంది అసలు. దీన్నైతే కొంచెం వాష్ చేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా పలుకుగా ఉడికించి పెట్టుకోవాలి. మరి మెత్తగా ఉడికేలాగా చేయకూడదన్నమాట. ఇలా పలుకుగా ఉంటేనే మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఈ పెద్ద చిక్కుడుకాయలు అంటాం కదా, మా వైపు అయితే వీటిని పందిరి చిక్కుడుకాయలు అంటారు. ఈ పందిరి చిక్కుడుకాయలు ఇప్పుడు సీజన్ కదండి, చాలా బాగుంటాయి. నాకైతే చాలా ఇష్టం ఈ పప్పులంటే. వీటిని అయితే కాస్త ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో ఎలాగో చూద్దాము. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 2-3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, ఇంకా 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 2-3 లవంగ మొగ్గలు వేసుకోవాలన్నమాట. కొంచెం మసాలా ఫ్లేవర్ లాంటి కర్రీ అన్నమాట ఇది. ఇప్పుడు ఇందులో సన్నగా నిలువుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలను వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చిని ఒక చిన్న ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలన్నమాట. మీకు కారం ఎక్కువ తినగలిగితే మీరు ఎక్కువ వేసుకోవచ్చు. పచ్చిమిర్చి అసలు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసి కారం కూడా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. మనకు రైస్ రోటీలోకి అంటే సేమ్ చికెన్ ఫ్లేవర్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఈ కర్రీ. ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 టమోటాలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమోటాలు కాస్త మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చికెన్ లాగే ఉంటుంది కానీ వెజ్ అండి. ఇప్పుడు కాస్త ఫ్రెష్ కరివేపాకు వేసుకొని నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకొని 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి, మరీ మాడిపోకుండా చూసుకోండి. తర్వాత ఉడికించిన ఈ చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ టమాటో ఆనియన్ మిశ్రమం అంతా చిక్కుడుకాయలకి పట్టే విధంగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకోండి. ఇలా కలిపితే మనకు చిక్కుడుకాయలకి ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ అనేది బాగా పడుతుంది. తర్వాత ఉడికించిన ఈ పెసరపప్పునైతే ఇందులో వేస్తున్నాను. వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలిపి తగినన్ని నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా మగ్గించుకోవాలి. తర్వాత మన కర్రీకి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. కొంచెం గరం మసాలా కూడా చల్లుకోవాలన్నమాట. 1 టీ స్పూన్ గరం మసాలా అయితే సరిపోతుంది. లాస్ట్లో తగినన్ని నీళ్లు పోసుకొని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేయాలండి. నూనె పైకి తేలుతుంది, అదే మనకు కర్రీ ఉడికిందని అర్థం అన్నమాట. చూసారా, వీడియోలో చూపించిన విధంగా కర్రీ పైన నూనె పైకి తేలితే మన కర్రీ రెడీ అయిపోయినట్టు. చపాతీలోకి అయితే అసలు ఎక్సలెంట్గా ఉంటుందండి, రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇంక ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూసేవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.